హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అజిత్ కుమార్, ఫోర్టీస్ డెంటల్ క్లినిక్, విశాఖపట్నం. క్యావిటీస్ ని ఇనిషియల్ స్టేజెస్ లో ట్రీట్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ ఫిల్లింగ్స్ అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ ఫిల్లింగ్స్ ని బెటర్ గా మెయింటైన్ చేయడం లేదా ఎక్కువ కాలం రావడానికి ఏం చేయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్లీ బ్రషింగ్ ప్రాపర్ గా చేసుకోవాలి. అగ్రెసివ్ బ్రషింగ్, హార్డ్ బ్రషింగ్, ఎక్కువ ప్రెషర్ పెట్టి బ్రష్ చేయడం వల్ల ఫిల్లింగ్స్ కూడా అరగడం లేదా ఊడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అవాయిడ్ హార్డ్ బ్రషింగ్. సాఫ్ట్ బ్రిజిల్స్ టూత్ బ్రష్ ని వాడండి. నెక్స్ట్, ముందర పళ్ళకి పెట్టే ఫిల్లింగ్స్ లో ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్టెయినింగ్. మనం తీసుకునే టీ, కాఫీ లేదా ఎనీ స్టెయిన్డ్ ఫుడ్స్ ఏం చేస్తాయంటే ఆ ఫిల్లింగ్ ని కూడా రంగు మారేలా చేస్తాయి. సో దానికి మనం ఏం చేసుకోవాలంటే మాక్సిమం స్టెయిన్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం. ఒకవేళ స్టెయిన్ ఫుడ్ తీసుకోవాల్సి వస్తే తీసుకున్న వెంటనే మౌత్ రిన్స్ చేసుకోవడం, అంటే నోరు గట్టిగా పుక్కిలించుకోవడం. నెక్స్ట్, మన చూయింగ్ హ్యాబిట్స్ కూడా మన ఫిల్లింగ్స్ ఎఫెక్ట్ చేస్తాయి. ఎలా అంటే ఒక్కొక్కసారి ఎదర పళ్ళకి కానీ వెనక పళ్ళకి కానీ పెట్టిన కాంపోజిట్ రెస్ట్రేషన్స్ అంటే హార్డ్ సిమెంట్స్ కూడా మనం ఏమన్నా హార్డ్ ఐటమ్స్ లైక్ హార్డ్ బోన్స్ కానీ, చెరుకు కానీ, చిక్కీ కానీ ఇలాంటివి కొరికినప్పుడు ఫిల్లింగ్స్ ఇరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో హార్డ్ ఫుడ్స్ చూస్ చేయడం, ఫిల్లింగ్స్ ఉన్న వైపు నుంచి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం బ్రక్సర్స్, అంటే నైట్ టైం పళ్ళు కొరికే అలవాటు ఉన్న వాళ్ళు. ఈ నైట్ టైం పళ్ళు కొరికే అలవాటు ఉన్న వాళ్ళకి ఫిల్లింగ్స్ చాలా ఫాస్ట్ గా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేసుకోవాలంటే డెంటిస్ట్ ని కలిసి నైట్ గార్డ్స్ అనేవి వాడాలి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవ్రీ 6 months కి డెంటల్ చెకప్ చేసుకోవడం ఈజ్ మస్ట్. ఒకవేళ ఇలాంటి చెకప్స్ లో ఇనిషియల్ స్టేజెస్ లో మీ సిమెంట్ చూడినా, ఫిల్లింగ్స్ చూడినా ఆ స్మాల్ ఇష్యూస్ ని పెద్ద అవ్వకముందే ట్రీట్ చేసుకోవచ్చు.